ఇక అప్డేట్స్ చూద్దాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రిస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలున్నాయి. తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దుల యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే ఈరోజు ఏపీ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. దీనిపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటల సమయంలో అయితే కనుక ఇది అమరావతిలో ఉన్నటువంటి సచివాలయంలో కూడా దీన్ని ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధాన అంశంగా దీన్ని చేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అదేవిధంగా దీన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని మోదీకి అయితే కనుక దీనికి సంబంధించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా కూడా దీన్ని ప్రత్యేకించి చేపట్టనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా మంత్రివర్గం కూడా పూర్తిగా దీనిపై ఆమోదం కూడా తెలుపుతున్నట్టు తెలియవస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, అదేవిధంగా పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించి ఏదైతే భూ కేటాయింపులు చేస్తారో వాటికి కూడా కేబినెట్ ఆమోదం కూడా తీసుకునే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ప్రత్యేకంగా తల్లికి వందనం, అన్నదాత వంటి సంక్షేమ కార్యక్రమాలపై అయితే కేబినెట్ లో ప్రత్యేకించి చర్చ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధాని మోదీ విజయవంతం అవడం, అదేవిధంగా దీనిపై ఏదైతే ప్రధాని మోదీ వచ్చినప్పుడు అమరావతిలో చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం కావడంపై అయితే మాత్రం దీనిపై సీఎం చంద్రబాబు కూడా ప్రతి ఒక్క మంత్రివర్గం అందరూ సంస్థలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలిపే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రధాన అంశంగా చూసుకున్నట్టయితే కనుక కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ పథకాల అమల్లో ఎప్పటి నుంచో ప్రారంభించాలని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన స్పష్టత రాకపోవడంతో ఇన్ని రోజులుగా కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా రైతులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పి తోచిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు అంట అంశం కూడా మనం ఉంది అంటూ కూడా ఇప్పటికే మనకి తెలియ వచ్చింది. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అంటే ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రైతుల కోసం చేపట్టినటువంటి ఈ అన్నదాత కార్యక్రమం కూడా, అన్నదాత సుఖీభావ కూడా దీనిపై నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలియవచ్చింది. దీంతో పాటు అమరావతి రీస్టార్ట్ ప్రాజెక్ట్ తో పాటు పరిశ్రమలకు స్థలాలను కేటాయించిన నేపథ్యంలో వీటికి కూడా ఆమోదం తెలిపి పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఆమోదం తెలిపేందుకైతే కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకి తెలియవచ్చింది. ఏదైతే అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా అమరావతిని దేశంలోనే ఒక ఉన్నత స్థానం కల్పించాలన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న నేపథ్యంలో దీనికి ప్రత్యేకించి ప్రధాని రావడం, ప్రధాని ద్వారా మళ్ళీ దీన్ని రీస్టార్ట్ ప్రోగ్రాం చేయడం ద్వారా దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి చోట అందరికి ప్రజలకు తెలిసే విధంగా మంత్రులు అందరూ కూడా దీన్ని ప్రచారం చేయాలంటూ కూడా చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రధాని మాటల్లో చెప్పినట్టుగా ఏదైతే సీఎం చంద్రబాబు ఒక రోల్ మోడల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోల్ మోడల్ అంశాన్ని కూడా పలు చోట్ల కూడా ప్రస్తావించి అదేవిధంగా ఇది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మంత్రులందరూ కూడా చేపట్టాలన్న సూచనలు కూడా చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక
మంత్రులకి ఏదైతే శాఖలు ఇచ్చారో ఆ కేటాయించిన శాఖల్లో అయితే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు మంత్రులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వాళ్ళ తరగ పనితీరు కావచ్చు, వాళ్ళు చేపట్టినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు వద్ద మొత్తం సమాచారం ఉండడంతో మంత్రులందరికీ కూడా మరొకసారి అయితే కనుక ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారంటూ కూడా మనకు తెలియవచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రత్యేకమైన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ద్వారా ప్రస్తుతం రైతులకు కావచ్చు, విద్యార్థులకు కూడా కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక తీపి కబురు అందించనున్నారన్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. పాకిస్తాన్ కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం అని హెచ్చరించారు. దీనిపై త్రిలోక్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా సిఐ రామ్ కిషోర్ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. తిరుపతిలో పాకిస్తాన్ ఫోన్ కాల్ కలకలమైతే రేపింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పద్మ, అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడులు జరిగిన తర్వాత, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ తీసుకున్న చర్యల ప్రకారం ఇప్పటికే కూడా అంటే 9 స్థావరాలు పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే నిన్న ఒక అనుమానిత వ్యక్తులు అంటే కొంతమంది తిరుమలకి సంబంధించి ఒక వ్యక్తికి త్రిలోక్ అనేటటువంటి స్థానికుడికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో సారాంశం మీ ఇల్లుని, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని వాటన్నిటిని కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కూడా రకరకాలుగా అతను మాట్లాడడం జరిగింది. ఆ కాల్ లిస్ట్ ని ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదేవిధంగానే తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తిరుపతి ఎస్పీ ఆదేశాల ప్రకారం ఎక్కడి నుంచి వచ్చింది ఏందనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది అంటే ఆ ఫోన్ కాల్ అంతా కూడా చూస్తుంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కోడ్ తోనే వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే గతంలో ఏదైనా సరే అంటే ఒక్కసారిగా అన్నోన్ కాల్ వచ్చిందా, లేదంటే అతనితో పాటు ఇంకెవరైనా సరే ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయనే దానిపైన కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రకరకాలుగా అంటే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆల్రెడీ తిరుమలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత తిరుమలని ఇప్పటికే కూడా 3 అంచెల భద్రత కొనసాగిస్తూ ఆక్టోపస్ బలగాల్ని 24 గంటల పాటు కూడా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చెకింగ్ పాయింట్ వద్ద కూడా భారీ ఎత్తున అంటే చెకింగ్ జరుగుతుంది. ఇక తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమానిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా చెకింగ్ జరుగుతుంది. అదేవిధంగా భద్రతను పెంచడం జరిగింది. అయితే ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి ఏదైతే భారత్ పాక్ మధ్య అక్కడ జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్ సంబంధించి అక్కడ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాల్లోనే ఒక్కసారిగా తిరుపతిలో ఈ రకమైనటువంటి ఫోన్ కాల్ రావడం భద్రతా విభాగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందువల్లనే అతన్ని విచారణ జరుపుతున్నారు. అతను మాట్లాడుతూ కూడా తిరుమలకు సంబంధించి రకరకాల కామెంట్స్ చేస్తారంటూ కూడా వాయిస్ రికార్డ్ చేసి మరి కూడా అతను పోలీసులకు ఇవ్వడం జరిగింది. భయపడి ఎక్కడా కూడా అతను వెనక్కి దక్కలేదు. ఎందుకంటే ఇది ఇతర ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఒక భారతీయుడిగా పోలీసులకి అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు చెబుతామనే ఉద్దేశంతో అతని ఫోన్ అవన్నీ కూడా వచ్చినటువంటి ఫోన్ నెంబర్ అవన్నింటిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అతనికే కాకుండా ఇంకెక్కడైనా సరే ఇంకెవరికైనా కూడా సరే వచ్చుంటే కన్నా వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు దీనిపైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట చమలాపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తిపై
నడుపూరి మురళి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. దాడిలో అక్కడికక్కడే ప్రసాద్ మృతి చెందాడు. సంఘటనా స్థలం వద్ద మృతిని తల ముండెం వేరీగా పడి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? రైట్ పద్మ, ఏదైతే విజయనగరం జిల్లా సింగవరపు కోటలో చీమలవలస అనే గ్రామం వద్ద ఏదైతే విజయనగరం జిల్లా సింగూరుకోట చీమలపల్లి అనే గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న ప్రసాద్ అనే వ్యక్తిని ఒక వ్యక్తి దారుణంగా నరికి చంపిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే అక్కడున్న ప్రసాద్ అనే వ్యక్తికి మరో వ్యక్తికి కూడా అక్కడ గత కొంతకాలంగా కూడా వారిద్దరి మధ్య ఒక ఏదైతే స్థానికంగా జరిగిన ఒక ఫంక్షన్ సమయంలో వారిద్దరి మధ్యన గొడవ జరిగింది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య వైరం కాస్త మరింతగా పెరిగి పాత కక్షలు పెరిగి పూర్తి స్థాయిలో ఇది ఇంతవరకు కూడా దాటేసిందని అక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఏది ప్రసాద్ అనే వ్యక్తి నిన్న ఒక స్థానికంగా ఉన్న ఒక దగ్గర ఉన్న పెళ్లికి హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆయన పూర్తిగా కాపు కాచి పూర్తి స్థాయిలో ఎవరికి అనుమానం రాకుండా ఒక్కసారిగా ఆయన పైన దాడి చేసి పూర్తిగా నరికి చంపి పూర్తిగా ఇటు మొండాన్ని అలాగే ఇటు తలని రెండు కూడా వేరే విధంగా హత్య చేయడం అక్కడున్న స్థానికులందరినీ కూడా భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే దీనికి సంబంధించి అక్కడున్న స్థానికులందరూ కూడా వెంటనే స్పందించి ఆ వ్యక్తిని వెంటనే అక్కడ వారందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే అక్కడున్న పోలీసులు కూడా ఘటన చేరుకొని అక్కడున్న వ్యక్తి ఎవరైతే హత్య చేసిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఆపరేషన్ సింధూర్ పై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ కానున్నారు. పార్లమెంటు లైబ్రరీ హాల్లో నిర్వహించే సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర అఖిలపక్షానికి వివరించనున్నారు. సరిహద్దులో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై కేంద్రం వివరించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ పై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ కానున్నారు. పార్లమెంటు లైబ్రరీ హాల్లో నిర్వహించే సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్షానికి వివరించనుంది. ఇక సరిహద్దులో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై కేంద్రానికి అయితే వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ పై నేడు అఖిలపక్ష సమావేశం అయితే ఉదయం 11 గంటలకి భేటీ కానుంది. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే మన ఇండియా భారతదేశ మహిళల అక్కడ భర్తని చంపేసి వాళ్ళ బొట్టు దూరం చేసినటువంటి నేపథ్యంలో దీనికి ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలపై కూడా ఒక పక్క భారత్ దాడులు చేస్తా ఉంది. ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నారో ఉగ్రవాద సంస్థలపై కూడా ఇప్పటికే దాడులు చేసి ఉగ్రవాదులు హతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఒక్కసారిగా పాకిస్తాన్ ఉగ్రవాద మోకలపై విరుచుకుపడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఒక పక్క ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరూ సంబరాలు చేసుకుంటా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ పై కూడా వివరించడానికి అఖిలపక్ష సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకి సమావేశం కాబోతా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్షానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్రం అయితే వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. అసలు ఈ సింధూర్ పై చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఇండియా అంటే కూడా భయపడే పరిస్థితి పాకిస్తాన్ కి రావాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పై పేరుతో ఒక యుద్ధం జరుగుతా ఉంది. దానిపై పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థల్ని ఒక పక్క మట్టు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్లా చేస్తున్నామని చెప్పేసి కూడా దీనికి అఖిలపక్షానికి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం వ్యవహరించనుంది. అదేవిధంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై కూడా వివరించనుంది కేంద్రం. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఉగ్ర సంస్థలపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా సరిహద్దు ప్రాంతాల్లో కొంత తీవ్ర ఉద్రిక్తత ఉంటుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అటువంటి ఏదైతే ఈ యొక్క ఉగ్ర సంస్థల ముంపు ఉంటుందో ఆ ప్రాంతాలను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బోర్డర్ లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మాక్ డ్రిల్ నిర్వహించి ఒకవేళ అక్కడ ఒక యుద్ధ సమస్యలు వస్తే మాత్రం ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అక్కడ ఉన్న వారికి మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ సైనికులు నియమించడం, అక్కడ సైనికులు అలర్ట్ గా ఉండటం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యతతో ఉండటం, ఇవన్నీ కూడా ఈ యొక్క కేంద్రం ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో అయితే వివరించనున్నారు. ఎటకేలకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ పై కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో కీలకంగా వివరించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితిగతులపై కూడా వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో హైడ్రా సంచలనంగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి హైడ్రా కాపాడుతోంది. ఇక ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ హైడ్రా వార్తలోకి ఎక్కుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీటెక్కింది. తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తు మధ్య చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్ లో అక్రమ కట్టడాలను కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా. ఈ సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం స్థానికులు హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాకు రంగనాథ్కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తూ పిటిషన్లో కొట్టివేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన అన్ని వివరాలు బయటకు రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని విచారించాల్సిందేనని తేల్చెప్పింది. పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే మద్యం విధానంతో ముడిపడిన నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా సిఐడి సేకరించిన సాక్ష్యాధారాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను పిటిషనర్ల ముందు ఉంచి మద్యం విధానాన్ని తీసుకురావడంలో ఉన్న కుట్ర కోణాన్ని వెలుగు తీసేందుకు వారిని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ముడుపుల రూపంలో 3,200 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. కేసు విచారణకు తాత్కాలిక ముగింపు తెచ్చేందుకు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పిటిషనర్లపై ఆరోపణలు తీవ్రమైనవని, వారిని దర్యాప్తు సంస్థ ఇంకా ప్రశ్నించలేదని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తగిన కారణాలు లేవని తేల్చి చెప్పింది. బెయిల్ పొందేందుకు వారు అనర్హులు అంటూ పిటిషనర్లను కొట్టివేసింది. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు ఇటీవల నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను తేల్చాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పెనుగొండ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఫైర్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులందరూ కలిసి మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలో ప్రజలకు ప్రయోగాత్మకంగా అధికారులు వివరించారు. ప్రజలు దాడి నుండి ఎలా రక్షించుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా తెలిపారు. విమాన దాడుల ముప్పు ఉన్నప్పుడు లేదా మాక్ డ్రిల్ సమయంలో హఠాత్తుగా తీవ్రమైన శబ్దంతో కూడిన సైరన్లు మోగించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు, బంకర్లు లేదా భద్రత గల గదులకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఆరు బయట ఉండకుండా భవనం లోపలికి వెళ్లాలని చెప్పారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఎలా అదుపు చేయాలో అగ్నిమాపక శాఖ సిబ్బంది స్థానికులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ ను డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఐఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీని ఏడీసీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు. కాగా అటు ఏపీలోని అల్లూరి జిల్లాలోనూ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఏఓసీ దగ్గర మావోయిస్టులు, ఏపీ గ్రైహౌండ్స్ పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 4 నక్సల్స్ మృతి చెందారు. మొత్తంగా ఇవాళ 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ ను డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఏఎఫ్ బలగాలైతే సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీన్ని ఏడీసీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు. కాగా అటు ఏపీలోని అల్లూరి జిల్లాలోనూ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఏఓసీ దగ్గర మావోయిస్టులు ఏపీ గ్రాహండ్స్ పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 4 నక్సల్స్ మృతి చెందారు. మొత్తంగా ఇవాళ 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.